హలో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది, కానీ కొంచెం సిటీకి దూరం ఉంటుంది అన్నమాట. సో మెట్రోలో వెళ్తేనే 2 hours అవుతుంది జర్నీ టైము. అండ్ ఈరోజు నాతో పాటు షైన్ కూడా వస్తున్నాడు. ఈరోజు మా ప్లాన్ ఏమీ లేదు, వెళ్ళి మంచిగా తినేసి ఎంజాయ్ చేయాలి. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, బట్ ఆ రోజు కుదరలేదు అన్నమాట ఫుడ్ అది తినడానికి. సో అందుకే మళ్ళీ ఈరోజు ప్లాన్ చేసి వెళ్తున్నాము. వెళ్ళేసరికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయానమాట, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుండే. కొన్ని షాప్స్ ఓపెన్ చేశారన్నమాట, కొన్ని క్లోజ్ చేసేసారు. ఇది ఒక నైట్ మార్కెట్. సో ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ A to Z అన్నీ ఉంటాయి. సో మనం ఓపిక తిరగడానికి. సో ఈవినింగ్ 7 తర్వాత ఓపెన్ చేస్తారన్నమాట. ఫస్ట్ పైనాపిల్ తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా ఇలాగే పైనాపిల్ ట్రై చేశాను, చాలా నచ్చేసింది నాకు, చాలా స్వీట్ ఉండే. అండ్ సేమ్ అంకుల్ దగ్గర తీసుకున్నాను అనమాట, గుర్తుంది. సో అందుకే మళ్ళీ అదే అంకుల్ దగ్గరికి వచ్చి కొన్నాను. అండ్ సాల్ట్ వాటర్లో ఇలా కట్ చేసేసి పైనాపిల్ని స్టోర్ చేస్తారన్నమాట. చాలా స్వీట్ ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడ విలేజ్ కదా, ఇక్కడ ఫార్మర్స్ అమ్ముతారు. సో చాలా తక్కువ కాస్ట్ కూడా. సో మంచిగా ఎంజాయ్ చేస్తాను వెళ్ళినప్పుడల్లా ఫ్రూట్స్ని. అండ్ ఇంకా వర్షం పడడం వల్ల కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. సో డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్న షాప్స్నే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. No, it's a frog? Yeah, it's a frog. Are you sure it's a frog? Yeah, it's a frog. You don't see the frog? It's a tortoise and it's a frog. You have the tortoise, you have the frog. Try one frog. No. You said you want to try, right? Yeah, but it's... This is much. ఫ్రాగ్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆగిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు కొంచెం ఫుడ్ మీద ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు అయితే ఫుల్ కుతూహలం ఉండే, ఇది ట్రై చేసేయాలి, అది ట్రై చేసేయాలి అని చెప్పి. ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని తింటున్నాను, ఇదే తినాలి అని చెప్పి. ఇదంతా స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ చైనాలో ఫుడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ, మనకి ఓపిక ఉండాలి ట్రై చేయడానికి. అండ్ కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అన్నమాట, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బాగోదు ఫుడ్, కొన్ని చోట్లే బాగుంటుంది అన్నమాట. సో మంచిగా కుక్ అయిందా లేదో కూడా చూసుకొని తినాలి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సో ఫైనలీ మాకైతే కబాబ్స్ దొరికినాయి. సో స్ట్రీట్ మొత్తం తిరిగేసి లాస్ట్కి కబాబ్స్ ఆర్డర్ చేసాం. అసలు ఎంత క్యూట్ ఉందో ఇది. హాయ్, నీ హావ్, హలో. అస్సలు దేకలేదు అది నన్ను, ఒక ఎక్స్ప్రెషన్ కూడా మార్చలేదు ఆ కుక్క. ఇంకా కాంగ్ వచ్చేసాను పక్కకి. అండ్ అంకుల్ అయితే మంచిగా కాలుస్తున్నాడు కబాబ్స్ని. సో కోర్స్ మనల్ని చూస్తే ఎక్స్ట్రా స్పైస్ కావాలా అని అడుగుతారు. ఎస్ అని చెప్పాలి, లేకపోతే అస్సలు తినలేం నాన్ వెజ్ని. అస్సలు కారం వేయరు వీళ్ళు, మసాలా కూడా అదేదో కర్రీ పౌడర్లా యూస్ చేస్తారు. మంచిగా ఇక్కడ ఆంటీ అయితే ఫ్రెష్గా జ్యూస్ అమ్ముతుంది. ఆరెంజెస్ని మన ముందే ఫ్రెష్గా కట్ చేసి స్క్వీజ్ చేస్తుంది అన్నమాట. సో చాలా స్వీట్ ఉండేది కూడా. సే హలో. హలో. మటన్ కబాబ్స్ రెడీ అయిపోయినాయి. నిజంగా చాలా మంచిగా చేశాడు అంకుల్, చాలా బాగుంది టేస్ట్. అండ్ మాకు మళ్ళీ నచ్చి ఇంకొక 4 ఆర్డర్ చేసామన్నమాట. ఈలోగా ఈ షాప్లో ఉన్న అంకుల్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అసలు షైన్ని ఫుల్ కాకబట్టాడు అన్నమాట. సో ట్రై చేయాలి, చాలా బాగుంటుందని ఫుల్ హైప్ ఇచ్చాడు. సరే ట్రై చేద్దామా అని చెప్పి తీసుకున్నాము. అవి ఫిష్ బాల్స్ అన్నమాట. సో జస్ట్ వాటర్లో బాయిల్ చేసేసి ఇచ్చేసాడు. చాలా యావరేజ్గా ఉంది టేస్ట్, మరీ అంత ఆడు చెప్పినంత హైప్.
Well, welcome to Mr. Yang. Oh, thank you. Thank you. చాలా బాగుంది మటన్ 好，慢走啊，谢谢。谢谢。这个别忘了哦。哈哈哈哈。You want to eat here? This one you want to eat here? Yeah. Hello. So cute. బుడ్డి చైర్లు వేసారు. Is it good? ఇదే ఆర్డర్ ఇచ్చాము, ఫిష్ బాల్స్ అని చెప్పి హైప్ ఇచ్చాడు కదా అంకుల్. అసలు హైప్కి టేస్ట్కి సంబంధమే లేదు, కొంచెం ఉప్పు కూడా లేదు మాట. యాక్చువల్లీ కొంచెం స్పైసెస్ లాగా ఏదైనా మిక్స్ చేయాల్సింది, టేస్ట్ బాగుండే, కానీ అసలు బాలే. షైన్కి కూడా నచ్చలేదు మాట, కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అండ్ ఫైనలీ సెకండ్ టైం ఆర్డర్ ఇచ్చిన కబాబ్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా మంచిగా అవి తినేసి ఇంకా వెళ్ళిపోయానమాట. అసలు ఈరోజు కబాబ్స్ పైనాపిల్ తినడానికి వచ్చినట్టుంది నేను. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు పొటాటో కనిపించింది. ఇక్కడ పొటాటో చాలా బాగుంటుంది, మంచిగా ఏవో సాస్ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది డిఫరెంట్గా. సో అది తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. ఫుల్గా తిన్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. కానీ చాలా ఓకే ఓకే. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే టైం 10 అయిపోయింది అన్నమాట. ఇంకా లాస్ట్ మెట్రోకి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఇంకా రిటర్న్ అయిపోయినాము. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడానికి టైం లేదు మెట్రో వరకు. సో ఇక్కడ ఇలా బైక్స్ ఉంటాయి అన్నమాట చైనాలోని. సో వితిన్ 5 కిలోమీటర్ రేడియస్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి బైక్స్ బెస్ట్, చాలా తక్కువ కాస్ట్ తీసుకుంటారు. 10 yuanకి ఇద్దరిని డ్రాప్ చేసేస్తారు అన్నమాట. థ్యాంక్ గాడ్ మేము వెళ్ళేసరికి లాస్ట్ మెట్రో ఉంది, ఇంకొక మెట్రో కూడా ఉంది అన్నమాట లాస్ట్ ట్రైన్. సో ఇంకా ఆన్ టైం వెళ్ళిపోయాము కాబట్టి ఇంకా సేఫ్గా వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.